స్వరము నీ కొరకే. సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసేదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసేదన్. సర్వము నన్ను విడచినను నా వారే నన్ను విడచి నిందలేసినను నాకున్న సర్వము నన్ను విడచినను నా వారే నన్ను విడచి నిందలేసినను నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసేదన్. నాకున్న భయములే నన్ను కృంగదీయగా నా హృదయం నాలోనే నలిగిపోయేగా నాకున్న భయములే నన్ను కృంగదీయగా నా హృదయం నాలోనే నలిగిపోయేగా నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను
ఆయనకే స్తుతి, ఆయనకే కీర్తి, యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదను, ఆయనను కీర్తించెదను, ప్రభువును కనపరచెదను, ఆ నామమునే గొప్ప చేసేదను. సౌలు అంటున్నాడు దావీదు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడంట. అందరూ అనుకుంటున్నారు. ఎందుకు దావీదుకు అంత తెలివి? అది దేవుని వాక్యాన్ని ధ్యానించటం వల్ల వచ్చిన తెలివి. ఈరోజు నువ్వు బైబిల్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే, బైబిల్ని పఠించకుండా ఉన్నట్లయితే దయచేసి బైబిల్ పట్ల శ్రద్ధ వహించు. ఎంతసేపు బైబిల్తో నువ్వు కూర్చోగలవో, ఎంతసేపు బైబిల్ని ధ్యానించగలవో అంతగా ధ్యానించు. నువ్వు ఎంత ఎక్కువగా బైబిల్ని ధ్యానిస్తావో అంత జ్ఞానము కలిగి, వివేకము కలిగి నువ్వు జీవిస్తావు. 22వ వచనం త్వరగా చదివేద్దాం. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదని అతనిని చూచిన వాడు ఎవడనిది నిశ్చయముగా తెలుసుకొనుడి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడు ఉండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశములో, చూడండి ఏమంటున్నాడు, అతడు దేశములో ఎక్కడ ఉండినను యూదా వారందరిలో నేను అతన్ని వెతకి పట్టుకుందును. పట్టుకుంటాడంట, వెతకి పట్టుకుంటాడట. కానీ పైన ఒక మాట ఉంది, ఏమని? సౌలు ఎంతగా ప్రతిదినము వెతకినను, ఏముంది ఆ మాట? రాసుకున్నారా? అండర్లైన్ చేసుకున్నారా? సౌలు అనుదినము అతని వెతకినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలా. దొరికే ఛాన్స్ లేనే లేదు. ఎందుకని? దావీదును సౌలు పట్టుకోలేడు. ఎందుకనంటే దావీదును దేవుడు సౌలుకు అప్పగించలేదు. దేవుడు దావీదును సౌలుకు అప్పగించకుండా సౌలు దావీదును ముట్టడము, పట్టుకోవడము సాధ్యము కాదు. సహోదరుడా, సహోదరి, మన జీవితంలో నీవు దేవుని చేతిలో ఉన్నట్లయితే, దేవుడు నిన్ను నీ శత్రువుకి అప్పగించకపోయినట్లయితే, నీ శత్రువు వల్ల కాదు నిన్ను ముట్టుకోవడము, నిన్ను తాకటము, నీకు కీడు చేయడము వల్ల కాదు. ఎందుకని? నిన్ను కాపాడు యెహోవా, కునుకడు, నిద్రపోడు. త్వరగా ఆ తర్వాత ఏం జరిగింది? 24. అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోను దక్షిణ వైపునున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవచ్చు ఉండగా సౌలు తరుముకుంటూ వచ్చేస్తున్నాడు. దావీదేమో తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకరు ఒక తట్టు, మరొకరు మరొక తట్టున్నారు. ఏ నిమిషంలోనైనా సరే దావీదు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ దాక్కున్నాడో సౌలుకు తెలిసిపోయింది కాబట్టి సైన్యముతో సహా వచ్చేస్తున్నాడు. మరొక వైపు అక్కడున్న ప్రజలందరూ ముందే సౌలుకు మాట ఇచ్చారు, ఏమని? మా ప్రాంతంలో దావీదు ఎక్కడ దొరికినా సరే పట్టుకుంటామని చెప్పి. ఆ ప్రాంతపు ప్రజలు దావీదును పట్టుకుంటారు. వెనకాలేమో సౌలు తరిమేస్తున్నాడు, వెనక సౌలు తరుముతున్నాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళేమో కాసు కూర్చున్నారు, ఎప్పుడు దావీదు దొరుకుతాడా అని చెప్పి. ఇప్పుడు దావీదు ముందుకు వెళ్ళే అవకాశం లేదు, వెనక్కి వెళ్ళే అవకాశం లేదు, మధ్యలో ఇరుక్కుపోయాడు. ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నాడు. 54వ కీర్తన అదిగో అప్పుడు రాసుకున్నాడు. ఏమని? యెహోవా, ఇప్పుడు రండి వెళ్దాం. 54వ కీర్తన. దేవా,
నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిన బెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయ చూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. ఇదిగో దేవుడే నాకు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. అక్కడున్న ప్రజలేమో సౌలుకు మాటిచ్చేశారు, మేం పట్టుకుని నీకు అప్పగిస్తాను, ధైర్యంగా ఉండని చెప్పేశారు. ఎక్కడ ఉన్నాడో ఇన్ఫర్మేషన్ కాస్త సౌలుకు వచ్చేసింది. సౌలు తన సైన్యంతో బయలుదేరిపోయాడు. ఎటు పాలుపోని స్థితి, ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితి. అటువంటి సమయంలో దావీదు చేసింది ఏమిటంటే దేవుని వైపుకు తిరిగాడు. ప్రభువా, నువ్వు తప్ప నాకు సహాయము లేదయ్యా, నువ్వు తప్ప నాకు వేరే ఆధారము లేదు నాయన. ఇరుకన పడిపోయాను. ముందుకు వెళ్దామంటే వాళ్ళ చేతుల్లో దొరికిపోతాను, వెనక్కి వెళ్దామంటే సౌలు నన్ను తరిమేస్తున్నాడు. ఇప్పుడు నీవే నాకు సహాయము. ఎంత చక్కని ప్రార్థన అండి. ఇదిగో దేవుడే నాకు సహాయము. మనుషుల సహాయం వల్ల ఇప్పుడు నాకు ప్రయోజనం లేదు. ఆ తర్వాత ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. ప్రార్థన చేశాడు. ప్రభువా, నా శత్రువులు ఏ కీడైతే నాకు చేయాలనుకుంటున్నారో ఏదో ఒకటి చేసి వారికి కీడు చేయి ప్రభువా, నన్ను కాపాడు నాయన. నీవే నాకు సహాయము చేయువాడివి. నిన్నే నేను ఆశ్రయించాను, మనుషుల్ని నేను నమ్ముకోవడం లేదు. నా శక్తిని, నా బలమును, నా వింటిని, నా బల్యమును, నా కత్తెను నేను నమ్ముకోవడం లేదు. నిన్నే నేను నమ్ముకుంటున్నాను. నా చుట్టూ ఉన్న ప్రజలు ఏ నిమిషంలో నేను తారసపడినా నన్ను వాళ్ళు పట్టేసుకుంటారు, సౌలుకు అప్పగించేస్తారు. నా వెనక తరుముతున్న సౌలు అతని కంటిలో పడితే నన్ను చంపడానికి తెగించి ముందుకు వస్తున్నాడు. ఇటువంటి ఎటు పాలుపోని స్థితిలో దావీదు పైకి చూశాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభువు తెలుసు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను ఇరికించాలని, ఇబ్బంది పరచాలని, నష్టపరచాలని, నిన్ను బలహీనపరచాలని, నీకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? నీ వెనక నుంచి మరొక శత్రువు వెన్నుపోటు పడవాలని, ముందుకు సాకుండా నిన్ను అరికట్టాలని వెంటాడుతున్నారా? ఏం చేయాలో తెలియక, ఏమీ పాలుపోక, ఉన్న సమస్యను బట్టో, ఉన్న శత్రువుని బట్టో, ఉన్న ఆర్థిక ఇబ్బందిని బట్టో, మరొక కష్టాన్ని బట్టో, మరొక శ్రమను బట్టో ఈరోజు నువ్వు ఎటు వెళ్ళలేని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండిపోయావా? బ్రదర్, నేను ఒక సమస్య గుండా వెళ్తున్నా, ఆ సమస్యకు నాకు పరిష్కారము కనిపించటల్లా. ఆ సమస్య నీ భర్త వల్లే వచ్చి ఉండొచ్చు, నీ భార్య వల్లే వచ్చి ఉండొచ్చు, నీ కుమార్తె వల్ల వచ్చి ఉండొచ్చు, నీ కుమారుడి వల్ల వచ్చి ఉండొచ్చు, పక్కింటి వాడి వల్ల వచ్చి ఉండొచ్చు, నీ పక్కనే కూర్చున్నటువంటి నీతో ఉద్యోగం చేసేవాడి వల్ల వచ్చి ఉండొచ్చు, నీ క్లాస్మేట్ వల్ల వచ్చి ఉండొచ్చు, లేదా నీ బంధువు వల్ల వచ్చి ఉండొచ్చు. ఈరోజు నీవు ఒకవేళ ఎటు పాలుపోని స్థితిలో ఉండి అల్లాడిపోతున్నట్లయితే, ఏం చేయాలో తెలియక నువ్వు ఈరోజు కృంగిపోతున్నట్లయితే, ప్రభు పేరట మనవి చేస్తున్నా, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఏమిటి? ఆకాశం వైపుకు కనులెత్తు. యెహోవా, నీవు తప్ప నాకు వేరే సహాయము లేదు ప్రభువా. నీవే, ఏమంటున్నాడు? నీవే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, ప్రభువే నన్ను ఆదరించువాడు, ప్రభువే నాకు సహాయం చేసేవాడు, ఇంకెవరు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని తాను కీర్తన రాసుకొని, ఆ కీర్తన పాడుకొని దేవుడి మీద ఆధారపడి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. కిందకు పారిపోదామంటేనేమో ప్రజలు కూర్చున్నారు, రెడీగా ఉన్నారు. వెనక్కి వెళ్దామంటేనేమో సౌలు యొక్క సైన్యము తరిమేస్తూ ఉన్నారు. మధ్యలో దావీదు ఇరుక్కుపోయి ఉన్నారు. అలా ఇరుక్కుపోయి ఇంక ఏం చేయాలో తెలియక వెనక చూస్తుంటాడు. చూసినప్పుడు సౌలు సైన్యం వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? వెనకాల సౌలు సైన్యం వచ్చేస్తుంది. నా పని అయిపోయింది, యెహోవా నీవే నాకు సహాయకుడవు అని ప్రార్థన చేస్తున్నప్పుడు
నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తుంటాడు. పరుగు పరుగున వస్తున్న సైన్యము, పరుగు పరుగున వస్తున్నటువంటి సౌలు, పరుగు పరుగున వస్తున్న వీళ్ళందరూ కూడా ఏమైందో ఏమో ముందుకు వచ్చేవాళ్ళు కాస్త వెనక్కి తిరిగి ఆ కొండపై నుంచి దిగి పారిపోతా ఉన్నారు. ఇదేమిటి పారిపోతున్నారేంటి వాళ్ళు? నా మీదకు వచ్చేవాళ్ళు పారిపోతున్నారేమిటి? నన్ను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు పారిపోతున్నారేమిటి? ప్రభువా, ఏం జరిగింది? నన్ను పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు నన్ను పట్టుకోకుండా పారిపోతున్నారేమిటి? ఏం జరిగింది? దేవుడు జరిగించవలసిన దాన్ని ఆయన జరిగించేశాడు. సౌలుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, పలానా పర్వతం మీద దావీదు ఉన్నాడు, వచ్చేసాయి, మేము కింద కాసు కూర్చుంటాం, నువ్వు పైకి వెళ్ళి అతన్ని తరువు, కిందకు వస్తే మేము పట్టుకుంటాం, పైనుంచి వెనక్కి వస్తే నువ్వు పట్టేసుకో, వచ్చేసాయి, దొరికిపోయాడు అని చెప్పి వాళ్ళు కబురు పెడితే దావీదు ఇరుక్కుని ఉండిపోయాడని చెప్పి, సౌలు వచ్చేసాడు, సైన్యంతో వచ్చేసాడు, ఇంక దావీదు అనుకున్నాడు నా పని అయిపోయింది. కానీ నా దేవుని వైపుకు చూస్తాను, నా దేవుడు నాకు సహాయకుడు, ఆయన నన్ను ఆదరించువాడు, ఆయన నన్ను విడిపించువాడు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి బహుశా వెనక్కి తిరిగి చూసి ఉంటే తరుముతూ వస్తున్నటువంటి సైన్యం కాస్త వెనక్కి తిరిగింది. ఏమైంది, వీళ్ళకి వెళ్ళిపోతున్నారు ఏమిటి? ఏం జరిగిందో చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము. ఒక్క మాట పైన కూడా చూద్దాం. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమడానికి బయలుదేరిపోయాడు, తరమబోతున్నాడు, ఇంక దొరికేశాడు అనుకున్నాడు. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలు దగ్గర నుండి తప్పించుకోవాలని దావీదు త్వరపడుచున్నాడు, పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దొరికేస్తానేమో, పట్టేసుకుంటారేమో అని అనుకుంటున్నారు. సౌలును అతని జనులను, దావీదును అతని జనులను పట్టుకొనవల్లని వారిని చుట్టుకొనుచుండిరి. చూసారు ఇప్పుడు ఏమవుతుందో? చుట్టుకుంటూ వచ్చేస్తున్నారు. దావీదు పైనుండిపోయాడు, చుట్టుకుంటూ వచ్చేస్తున్నారు. దావీదు ఏం చేయాలో అర్థం కావట్లా. దేవుని చూశాడు, ప్రభువా దేవా అన్నాడు. మరి ఏమైంది? ఇట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, నువ్వు త్వరగా రమ్ము, నువ్వేమో దావీదును ఒంటరి వాడిని, నీతిమంతుని, యథార్థవంతుని పట్టుకోవాలని ఆశపడుతున్నావు, కానీ అక్కడ మన రాజ్యం మీదకి ఫిలిష్తీయులు వచ్చేశారు. ఏమైంది? మన రాజ్యం మీదకి ఫిలిష్తీయులు వచ్చేశారు. మనకున్నదంతా వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానాయన ముందు దావీదును విడిచిపెట్టు. రావలసిన వార్త కాస్త సౌలు దగ్గరికి వచ్చేసింది. ఎప్పుడు? ఆన్ టైం. ఎప్పుడు చెప్పండి? ఆన్ టైం. ఎప్పుడైతే దావీదును చుట్టుముట్టారో, ఎప్పుడైతే దావీదు పని ఇంక అయిపోయింది అనుకున్నాడో, ఆ టైంలో దేవుడు పంపించాడు. ఎవరిని? ఒక దూతను పంపించాడు. ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి పంపించాడు. ఏమని? పిచ్చోడిలాగా ఉన్నావు నువ్వు, దేవుడు అప్పగించని దావీదును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు, పిచ్చోడా, నీ రాజ్యాన్ని మరొకరు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు, రా. ఏమైంది చూద్దాం రండి. నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో జొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. 29వ వచనం. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలంలో నివాసము చేయుచుండెను. ప్రశాంతంగా దావీదు అయితే జీవిస్తున్నాడు, కానీ టెన్షన్ మాత్రం సౌలు పడుతూనే ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి! ఎంత అద్భుతంగా సమయానికే జవాబిచ్చే దేవుడు అండి మన దేవుడు. తరుముతున్నారా నిన్ను ఎవరైనా? లేదా తరుముతుందా నిన్ను ఏ సమస్య అయినా, ఏ ఒత్తిడైనా, ఏ శోధనైనా, ఏ బాధ అయినా, ఏ శ్రమ అయినా నిన్ను తరుముతూ ఉందా? దేవుని వైపుకు చూడు. దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, నిన్ను తరుముతూ ఉన్నటువంటి సమస్య కావచ్చు, శ్రమ కావచ్చు, మనిషి కావచ్చు, శోధన కావచ్చు, పరీక్ష కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నువ్వు దేవునికి మొర పెట్టినట్లయితే ఆయన ఆన్ టైం గాడ్. అది వెనక్కి తిరిగి వెళ్ళాల్సింది. నువ్వు ప్రశాంతంగా జీవించే కృప పొందుకోవాల్సిందే. దావీదు జీవితంలో అదే జరిగింది. 54వ కీర్తన రాసిన సంఘటన వెనుక జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు ఏమంటాడు? 5వ వచనము. ఏమడిగాడు? నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించును. ఓహో, సౌలు ఒక్కడి మీద పడితే 1000 మంది వచ్చి సౌలు రాజ్యం మీద పడ్డారు. సహోదరుడా, సహోదరి, నీ మీద ఎవడైనా పడుతున్నాడా?
వెంటబడుతున్నాడా? వేధించడానికి పడుతున్నాడా? బాధించడానికి పడుతున్నాడా? ఎవరైనా నిన్ను ఇబ్బంది పరుస్తున్నారా? నువ్వు ప్రభువును ఆశ్రయించినట్లయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఒక్క మార్గంలో నీ దగ్గరికి వస్తారట, 7 మార్గంలో పారిపోతారు. ఎందుకని? 7 వైపుల నుంచి శ్రమలు వస్తాయి వాళ్ళకి. నిన్ను వెంటాడేవారిని, వేటాడేవారిని, బాధ పెట్టేవారిని దేవునికి బాగా తెలుసు ఎలా నీ దగ్గర నుంచి పారిపోయే విధంగా చేయాలో. నువ్వు చేయాల్సిందల్లా దావీదు వలె ఆయనను ఆశ్రయిస్తే, ఆయన సహాయం కోరినట్లయితే అద్భుతాన్ని చేస్తాడు. దావీదు ప్రశాంతంగా వెళ్ళి తాను నివాసం చేయవలసిన చోట నివాసం చేశాడు. నా దేవుడు, నేను ప్రకటించే ఈ అద్భుతమైన దేవుడు నీకు సుస్థిరమైన నివాసాన్ని, సుస్థిరమైన సమాధానకరమైన జీవితాన్ని, ప్రశాంతమైన బ్రతుకును ఇవ్వడానికి ఆయన నిర్దేశించి ఉన్నాడు. ఆయన ఆలోచించి ఉన్నాడు. ఆ జీవితాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు తరుముతున్నా, ఎవరు వెంటాడుతున్నా, ఏది వెంటాడుతున్నా భయపడక ప్రభు వైపు తిరుగుదామా, ప్రభువుకు ప్రార్థన చేద్దామా, ఆయన కనికరాన్ని కోరదామా, ఆయనే అద్భుతం చేసినప్పుడు ఆయనను మహింపరుస్తూ ముందుకు సాగుదామా. 7వ వచనము, ఆపదలలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆపదలో నుండి, ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, భయం ఏర్పడింది. కానీ ప్రభు ఏం చేశాడు? ఆపదలలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. చుట్టూ చూస్తే సైనికులు మీదకు వచ్చేస్తున్నారు, అయ్యో వచ్చేస్తున్నారు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఏమైందో ఏమో, వచ్చిన వాళ్ళు కాస్త పరుగో బ్రదర్స్, నేను దావీదును, ఉండువయ్యా బాబు నువ్వు అక్కడ, నీ సంగతి తర్వాత చూసుకుంటాం. మా కొంప మీదకి వచ్చింది, మా మీదకి వచ్చి పడింది. మేమంతా కలిసి ఒకడి మీదకి వస్తే మా అందరి మీదకి చాలా మంది వచ్చారు. నీ మీదకు ఒకడొస్తే వాడి మీదకు 10 మందిని పంపించగలవాడు నేను ప్రకటించే దేవుడు. మనము చేయాల్సిందల్లా పరిపూర్ణ విశ్వాసంతో, పరిపూర్ణ నమ్మకంతో, మనల్ని సహాయ స్థితిలో ప్రభువును ఆశ్రయించినట్లయితే, ఆయనకు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా జవాబు ఇచ్చుటకు నా ప్రభువు చాలినవాడు. నీ సహాయ స్థితిలో, నీ బాధలో, వేదనలో, శ్రమలో, ఇరుకు ఇబ్బందిలో, అనారోగ్యంలో ప్రభు సహాయము మనస్ఫూర్తిగా కోరి ఆయన అనుగ్రహించే అద్భుతమైన జవాబును చూడడానికి విశ్వాసంతో ఎందుకు ప్రభువును వేడుకోకూడదు? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. నాయనా, నీవు అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, యాకోబు కుమారుడైన దావీదు దేవుడవు, మా దేవుడవు నాయన. ఏ రీతిగా దావీదు పట్ల వ్యవహరించి కనికరం చూపించి శత్రు భీతి నుంచి విడిపించావో, అదే రీతిగా సైతాను అనే శత్రువు మా మీద వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ఏ దాడి చేస్తున్నాడో ప్రతి దాడి నుంచి నాయన నీ బిడ్డలమైన మమ్ములను విడిపించండి. భయముతోనూ భీతితోనూ జీవిస్తున్న మమ్మును కనికరించండి. ప్రతి విధమైన భయము నుంచి మమ్మల్ని విడిపించి నిర్భయముగా జీవించే కృపను మాకివ్వండి. దావీదును కనికరించావే, దావీదును విడిపించావే, దావీదు శత్రువులను ప్రభువా నీవు తరిమి పడవేశావే. అలాగే మా జీవితంలోనూ చెయ్యండి నాయన. మమ్మను బాధ పెట్టిన, మమ్మను గాయపరిచిన, మాకు భయమును పుట్టించిన ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని, ప్రతి శోధనను తరిమివేయండి ప్రభువా. బ్రతికినంత కాలము నీ బిడ్డలుగా మేము ముందుకు సాగుతూ, నిన్ను మహిమపరిచే వారిగా మేము జీవిస్తూ అనేక మందికి మాదిరికరముగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఆ ప్రార్థనలకు జవాబిచ్చినందుకు, మా విశ్వాసమును బలపరిచినందుకు మిమ్మును స్తుతిస్తూ యేసు నామములో ఈ మనవులు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
యేసయ్యా. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.